దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అవకాశం ఇచ్చిన చెక్కిన డైరెక్టర్ నోయల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రేమ్ గారికి, రెవరెండ్ ప్రేమ్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. ఎంతో సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడడము. మరి శుభ శుక్రవారాన మరి ప్రభు పలికిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలై ఉంటుంది. ఆ ప్రాముఖ్యమైన మాటలు ధ్యానించటానికి నాకు ఇచ్చిన మాటను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. యోహాను రాసిన పత్రిక 19వ అధ్యాయము 28వ వచనముల నుంచి చూసుకుందాం. అటు తర్వాత సమాప్తమని అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానని చెప్పెను. యేసు ప్రభు కల్వరిలో ముగింపు ఘట్టానికి వస్తూ ఉన్నాడు. ఇంకా 2 మాటలు పలికిన తర్వాత ఆయన ఈ లోకానికి వచ్చిన పర్పస్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఆ దేవుని ప్రణాళిక ఆయన పట్ల ఉన్నది నెరవేర్పులోకి రాబోతుందని దేవుడు ఎరిగాడు. ఆయన లోపల ఉన్న రక్తమంతా దారిపోసాడు. ఆయనలో ఉన్న నీరంతా కూడా కార్చబడి ఉంటుంది. ఎందుకంటే ఆయన మన పాపాలు ఆయన మీద మోపబడి ఉన్నాయి. ఆయన మీద మోపబడ్డప్పుడు ఆయన 40 కొరడా దెబ్బలతో కొట్టబడ్డాడు. కనుక ఆయనలో సొగసైన లేదు. ఆయన ఒక మాంసము ముద్దవలే మారిపోయాడు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే మన పాపములు ఆయన మీద మోపబడి ఉంటున్నాయి. ప్రభు అయిన క్రీస్తు నేను దప్పుకొని ఉన్నాను అనే మాట ఈ లోకరీతిగా మానవుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి ఆయనకున్న ఒక రిలేషన్షిప్ అనేది అక్కడ తగ్గిపోయి ఉంటుంది. ప్రభు అంటాడు, నేనును నా తండ్రియును ఏకమై ఉన్నాము అని మాట్లాడిన సందర్భాలు చూస్తూ ఉంటున్నాము. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చానని యేసు ప్రభు మాట్లాడి ఉన్నాడు. అలాంటి ప్రభువు ఈ కల్వరిలో క్రాస్ మీదికి వచ్చే సమయములలో మన పాపాలు మోపబడి ఉన్నవి గనక ఆయన మీద నిరారోపణ ఆరోపింపబడి ఉంటుంది కనుక ప్రభు మన కొరకు ఆయన బలిగా అర్పణగా అర్పింపబడానికి సిద్ధమైనప్పుడు ఆయన ఆఖరి మాటలు పలుకుతూ ఏమంటున్నాడు, నేను దప్పికొని ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత వచనం చూసుకున్నట్లయితే చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఈ సోపును పుడుకుకొని తగిలించి ఆయన నోటికి అందించెను. దేవునికి స్తోత్రములు. అక్కడ దప్పిగున్న అన్నప్పుడు ఒక ద్రాక్షారసములో వాళ్ళు అక్కడ వెనిగర్ని కలిపినది అక్కడ ఉంటుంది. అది రోమన్స్ సోల్జర్స్ అది వాడకంలో ఉంటుంది. అది చాలా చేదుగా ఉంటుంది. అది తీసుకోవడము చాలా కష్టతరంగా ఉంటుంది. కనుక ఆయన శరీరమంతా డ్రైన్ అయిపోయింది. ఆయనలో ఎలాంటి బలము లేదు, తగ్గిపోయి ఉంది. ఆ నాలుక ఎండిపోయి ఉంటుంది. ఆ నాలుక ఆ నీళ్ళ గురించి ఆశపడుతూ ఉంటుంది. అలాంటి సమయములలో ఆ చిరకతో నింపిన వెనిగర్తో నింపబడిన ఆ రసాన్ని ఆయనకిచ్చినప్పుడు ఆ చేదు ఆయన పుచ్చుకోలేకపోయి ఉన్నాడు. కనుక ఈ లేఖనము నెరవేరబడడానికి యేసు ప్రభు నేను దప్పికతో ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనలు రాసిన పత్రికలో అంటాడు, కీర్తనలు 69:21 వచనం చూసుకున్నట్లయితే 69:21 వచనము, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయి ఉన్నప్పుడు చిరుకాను త్రాగనిచ్చితిరి. ఎప్పుడు లిఖించబడి ఉంటుంది? కీర్తన గ్రంథములో
ప్రవచనాలు, లేఖనాలు నెరవేర్పులోకి వస్తూ ఉంటున్నాయి. ప్రభు అంటాడు, నేను లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాను కానీ దాన్ని కొట్టివేయడానికి రాలేదు అంటా ఉన్నాడు. ప్రభు ఒక పర్పస్తో, ఒక ప్రణాళికతో ఈ లోకానికి నీ కొరకు, నా కొరకు వచ్చి ఉంటా ఉన్నాడు. యేసు ప్రభు ఈ సిట్యువేషన్ వస్తూ ఉంటుందని ఆయనకు తెలుసు. ఎలాగైనా ఇందులో నుంచి వెళ్ళాలి. అందుకే ప్రభా, నిశ్చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించుము, అయినను నిశ్చిత్తమే సిద్ధించునుగాక అని పలికి ఉంటా ఉన్నాడు. అంటే ప్రభువుకి ఆయన సమర్పించుకున్నాడు ఆయన జీవితాన్ని. ఆయన చిత్తము నెరవేర్పులోకి రావాలి అని ఆయన ఆలోచనతో ఉంటా ఉన్నాడు. యేసు ప్రభు నేను దప్పిగా కలిగి ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు. కనుక దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయములో యోహాను సువార్త 4వ అధ్యాయము 13 నుంచి 14 వరకు చూసుకుందాము. అంటాడు యోహాను సువార్త, అక్కడ సమరయ స్త్రీతో అంటాడు, అందుకు యేసు, నేను ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును అంటున్నాడు. సమరయ స్త్రీతో అంటున్నా అన్నాడు, ఈ బావి నీళ్లు త్రాగితే మళ్ళీ దప్పిక కలుగుతూ ఉంటుంది. మనము ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళు తాగకపోతే ఏమవుతుంది? దప్పిక అయిపోతుంది, డిహైడ్రేషన్ అయిపోతుంది, అనారోగ్యతకు గురి అయిపోతాము, గిడ్డినెస్ ప్రారంభింపబడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు అక్కడ ఉంటా ఉన్నాడు. యేసు ప్రభు కల్వరిలో ఉంటున్నాడు. తర్వాత సమరయ స్త్రీతో అంటాడు, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును. ఏ నీళ్ళు? దేవుడిచ్చే నీళ్ళు. ప్రభు దేవుడిచ్చే నీళ్ళు ఏమంటున్నాడు తర్వాత, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చిన నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీట బుగ్గ వలె ఉండునని ఆమెతో చెప్పెను. ప్రభువు ఆయన ఇవ్వబోయే రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్త్రీ అనుకుంటుంది, ఈ లోకంలో ఉన్న నీరు బావి నుండి చేదుకోవడానికి మరి కష్టమవుతుంది, దూరం నుంచి రావాలి. కనుక ప్రభువు అలాంటిది మిరకిల్ అద్భుతం చేస్తాడు అని అనుకొని ఆమె అడుగుతూ ఉండేది ప్రభువుని. ప్రభు అంటాడు, ఆయన నిత్య జీవం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసు ప్రభు రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక యేసు ప్రభు ఆయన రక్షణ నిమిత్తమై మాట్లాడుతూ ఉంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రదించెను అంట. మరణము అందరికీ వస్తుందంట. ఎలా? ఎవరు చేశారు? ఆది అందు ఆదాము పాపము చేయట ద్వారా పాపము ఈ లోకములోకి, మానవుడి లోపలికి వచ్చి ఉంటుంది. ఆ పాపాన్ని తీసివేయాలి అంటే మానవుడే దిగి రావాలి, మానవుడి ద్వారానే అది జరగాలి అన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో 100% మ్యాన్గా, 100% దేవునిగా జన్మించి ఉంటా ఉన్నాడు. ఆయన రక్తమాంసములు కలిగిన దేవుడై ఉంటా ఉన్నాడు. ఆయన ఆకలితో ఉన్న దినాలున్నాయి, ఆయన దప్పికతో ఉన్న దినాలున్నాయి. ఒక మానవుడికి ఉన్న ఫీలింగ్స్ ఆయన కలిగి ఉన్నాడు. లాజరు చనిపోయాడని తెలిసినప్పుడు ఆయన కన్నీరు కార్చాడు. ఒక మనిషికుండా భావోద్రేకములు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఒక మనిషిగా ఉన్నప్పుడే ఆ ప్రాయశ్చిత్తము జరగడానికి ఆస్కారము, అది అంగీకరింపబడుతూ ఉంటుంది. యేసు ప్రభు ఆదాము చేసిన తప్పుని సరిదిద్దడానికి, ఆ పాపము నుండి విమోచన చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా, మెస్సయ్యగా ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని మనము నమ్ముతూ ఉంటున్నాము. నమ్మాలి. ఆయననే లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ప్రభు అంటాడు, నేనే మార్గాన్ని, జీవాన్ని, సత్యాన్ని, నా ద్వారా తప్ప
తండ్రి యొద్దకు ఎవడునూ రాలేడు అంటా ఉన్నాడు. ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు. ఆయన వెంబడించిన ప్రతివాడు నిత్య జీవంలోకి ప్రవేశిస్తాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించెను కనుక తన అద్వితీయ కుమారుని అందు పుట్టిన అందు విశ్వసించువాడు నశింపక నిత్య జీవము పొందుతాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు ఈ లోకపు వాటర్ గురించి మాట్లాడతలేడు, కానీ నిత్య జీవంని ఇవ్వడానికి నేను వచ్చాను, రక్షణ ఇవ్వడానికి నేను వచ్చాను. ఈ లోకమును ఎంత ఘోర పాపినైనా నేను క్షమించే దేవుడను. పాపం వల్ల వచ్చే జీతము మరణము, క్రీస్తు యేసునందు నిత్య జీవము అంటా ఉన్నాడు. ఆ మరణము ముళ్ళును విరవడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. నా జీవితాన్ని సరిచేయడానికి వచ్చాడు. ఆ పాపం అనే బంధకాల నుండి, ఆ పాపాన్ని నువ్వు భరించలేవు గనక, ఆ పాపాన్ని నువ్వు బొయ్యలేవు గనక, ఆ పాపానికి ప్రాయశ్చిత్తము నువ్వు చేయలేవు గనక, ఆ పాపము అంత కూడా ఆయన మీద మోపబడి ఉంటుంది. నీవు నేను నిలబడవలసిన స్థానాన్ని యేసు ప్రభు తీసుకొని ఉన్నాడు. నీవు నేను భరించలేనటువంటి పెయిన్, అగని యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితము కల్వరిలో చేసిన త్యాగాన్ని మనం ఈ దినాన గుర్తు చేసుకుంటా ఉంటున్నాము. ప్రభు అయిన దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా మెస్సయ్యగా వచ్చాడు. నేనే మార్గాన్ని, జీవాన్ని, సత్యాన్ని, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు అంటా ఉన్నాడు. కనుక ఆదాము నుండి పాపము మనుషులను ఏలుతుంది గనక ప్రభు అయిన క్రీస్తు మానవుడుగా ఈ లోకంలోకి వచ్చి మానవుడుగా ఆయన జీవించాడు. ఈ లోకంలో మనలో ఒకడిగా రక్తమాంసములు కలిగి జీవించిన యేసు ప్రభు ఘట్టానికి, ఈ లోకములో ముగింపు ఘట్టానికి వస్తా ఉన్న సందర్భంలో మాట్లాడాడు. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23లో అంటాడు, ఏలయనగా పాపము వల్లొచ్చు జీతము మరణము. పాపం వల్లొచ్చు జీతము మరణము. మనం పాపంలో ఉన్నామంటే ఎక్కడికి సమీపంగా ఉన్నాము? మరణానికి నెక్స్ట్ స్టెప్ ఎంటర్లో ఉన్నామన్నమాట. ఎప్పుడు ఎవనికి ఏమి సంభవిస్తుందో తెలియదు. మరణము ఎలా ఉంటుందంటే ఒక జీవితంలో ఒక ఆవిరి వంటిది అంటా ఉన్నాడు. మరణము ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. మరణము ఎలా మనని ఆవరిస్తుందో అనేది తెలియదు. కనుక యేసు ప్రభు ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు చదవండి. పాపము వల్ల వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఎవరందు? క్రీస్తునందు నిత్య జీవము. ప్రభు ద్వారానే మనుషులు రక్షింపబడతారు. ఏ మార్గంలో, ఏ విషయములోను, ఏ రిలీజన్లోను ఎవరి ద్వారా రక్షణ కలగదు. ప్రభు ఒక్కరే పాపముల కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. ప్రభు ఒక్కడే పాపములను భరించాడు. ఆయన ఏ దోషము లేకున్నా, ఏ దోషము ఆయనలో కనబడకపోయినా ఆయన దోషిగా మన పాపముల నిమిత్తమై నీవు దోషముల కొరకు నిలబడాల్సిన స్థానములో యేసు ప్రభు నిలబడి ఆయన నీ కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆదాము వల్ల మానవుడిగా ఆదాము చేసిన తప్పుదం ద్వారా ఏమొచ్చింది? మరణము సంభవించింది. ఆ మరణాన్ని తీసివేయడానికి, రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభువే నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసు ప్రభు అందుకే సమరయ స్థితితోనూ అంటా ఉన్నాడు, నేను నిన్నిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ కూడా దప్పిగొనడు. హల్లెలూయా. కనుక దప్పిగొనిన వారు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ దప్పిక తీర్చబడుతూ ఉంటారు. కనుక యేసు ప్రభు అంటాడు ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయము 20వ వచనములో అంటాడు, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడు భోజనం చేస్తాడు. యేసు ప్రభు ఇది నన్ను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరొక్కసారి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు,
లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా యేసుని సొంత రక్షకుడిగా ఉండనట్లయితే, అంగీకరించుకున్నట్లయితే నేడే రక్షణ దినము అంటా ఉన్నాడు. దేవుడు ఈ లోకముని లో ఉన్న ప్రతి మనిషిని రక్షించడానికి వచ్చాడు. పాపుల గురించి వచ్చాడు. 99 గొర్రెలను ఎదురుపెట్టి ఒక్క గొర్రెను వెతకటానికి వచ్చాడు. యేసు ప్రభు అంటాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకు వచ్చాను. నశించిన దాన్ని వెతికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాను. యేసు ప్రభు వచ్చిన పర్పస్ అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. నీవు నేను యేసు ప్రభువుని అంగీకరించక మునుపు నశించుకున్న స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు మనల్ని తాటాడు, మన హృదయాన్ని కదిలించాడు. ఆ రక్షణ మనకి ఇచ్చి ఉంటున్నాడు గనక మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా ఉండాలి, దేవుడు ఘనపరచే బిడ్డలుగా ఉండాలి. అంతము వరకు సహించువాడే పరలోక రాజ్యములోకి వస్తాడు అంటాడు. ఈ రక్షణను కొనసాగించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన బిడ్డలుగా మనం కొనసాగించే బిడ్డలుగా మనం ఉండాలి అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము యేసు ప్రభువు మనతో ఉన్న దేవుడై ఉంటా ఉన్నాడు. కనుక యేసు ప్రభు ఈ లోకంలోకి నీ కొరకు నా కొరకు బలిగా అర్పణగా అర్పింపబడి వచ్చి ఉంటున్నాడు. తర్వాత వచనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయంలో ప్రభు అంటాడు, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునుడి. అంత్యదినమున అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడు లేఖనము చెప్పునట్లు వాని కడుపుల నుండి జీవ జల నదులు పొర్లి పారునని బిగ్గరగా చెప్పును. యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉంటుందంట? జీవ జలనది వానిలో నుండి పొర్లుతుందంట. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి బిడ్డ జీవితం ఎలా ఉండాలి? జీవనది పొరలి పారాలి. దేవునికి స్తోత్రములు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ప్రభు 39వ వచనంలో తన యందు విశ్వాసముంచు వారు పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పుచున్నాడు. ఏమంట? ప్రభు ఇయ్యబోయే దేవుని చేత అభిషేకము పొందబోయే బిడ్డల విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసు ప్రభు బిడ్డలుగా ఏం కలిగి ఉండాలి? ఆత్మ. ప్రభు అంటాడు, ఆత్మ లేనివాడు నా వాడు కానే కాడు. ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటా ఉన్నాడు. కనుక దేవుడు అంటాడు, పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పెను. ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పొరులునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పి, యేసు ఇంకా మహిమపరచబడలేదు గనక ఇంకా ఆత్మ అనుగ్రహింపబడలేదు. దేవునికి స్తోత్రములు. యేసు ప్రభు ఆత్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి దగ్గర నుంచి ఆత్మ వచ్చి మీరు పొందుకునే వరకు ఎక్కడ ఉండమన్నాడు? యెరూషలేములో ఉండి వెయిట్ చేయండి అంటా ఉన్నాడు. ఇది నానా నీవు నేను రక్షింపబడి ఉన్నావేమో, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటా ఉన్నాడు. యేసు ప్రభువే మాట్లాడాడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది నానా నేను దప్పికొని ఉన్నాను, నా దగ్గరికి వచ్చిన వారు జీవ జలములను నేను ఇస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రభు బిడ్డలమైన మనము కనుక ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 7వ అధ్యాయంలో అంటాడు, 7వ అధ్యాయము 17వ వచనం, ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయ్యుండును. ఎక్కడ? పరలోకములో మనం వెళ్ళినప్పుడు. ఇక్కడ కూడా దేవుడు జీవ జల నదిని ఇస్తానన్నాడు, ఆత్మని ఇస్తాడు, రక్షణని ఇస్తాడు, పరిశుద్ధాత్మని ఇస్తాడు. అంతేకాకుండా
పరలోకంలో జీవజలముల బుగ్గల యొద్ద వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందును తుడిచివేయును. ప్రభు అంటున్నాడు, పరలోకములో కూడా ఎక్కడ నడిపిస్తానంట? జీవ జలముల యొద్దకు దేవుడు నడిపిస్తాను అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కనుక మనము దేవుని బిడ్డలమైన మనము ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు, ప్రభు అయిన క్రీస్తు బిడ్డలుగా ఉన్నప్పుడు, పరలోకములో కూడా ప్రభు ఆయన మనకు దేవుడిగా ఉంటాడని వాగ్దానం చేస్తా. ఆయన మనల్ని జీవ జలముల యొద్దలా నడిపిస్తాను. కీర్తనలు 42లో అంటాడు, దప్పి నీటి కొన వారుకు ఆశ, దిప్పు నీటి కొరవరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దుప్పి నీటి వాగు కొరకు అంట ఆశపడుతున్నట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఎవరి కొరకు ఆశపడుతూ ఉన్నాము? ఈ లోకపు విషయంలో ఆశపడుతూ ఉన్నామా? దేవుని కొరకు ఆశపడే బిడ్డలుగా ఉంటున్నామా? ఆ రక్షణ పొందుకునే బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నామా? పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలని ఆశపడుతున్నామా? ఆయన నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అన్నాడు. ఆ పరలోక మార్గంలో నడిచి ఆయన పరలోకంలో వెళ్ళి ఆయన సన్నిధిలో జీవించే బిడ్డలుగా ఉండడానికి ఆశపడుతున్నామా? ఆయన వచ్చిన పర్పస్, ఆయన వచ్చిన కల్వరిలో చేసిన త్యాగాన్ని మనం ఏదైనా గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు, మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. తర్వాత వచ్చినోడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొని ఉన్నది, జీవము గల దేవుని కొరకు తృష్టగొనిచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చుదును, ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనబడుదును. ఎలా ఉండాలి? ప్రభు సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు కనబడాలి, ఆయన చేసిన త్యాగాన్ని ఎప్పుడు కొనియాడాలి, ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ఇచ్చిన ఆత్మను నేను ఎప్పుడు కొనియాడాలి, ఎప్పుడు వెళ్ళాలి అని ఆశగొని ఉండాలి అంట. ప్రతిదినము ఆశగున్న ప్రాణాలను తెప్పరిల్ల చేస్తానని వాగ్దానం చేస్తాడు. కనుక ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటున్నాడు, ఆశగున్న ప్రాణాలను తృప్తిపరుస్తాను అంటాడు. నేను దప్పికొని ఉన్నాను. ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దప్పిక తీర్చడానికి పిలిచాడు, రక్షణ ఇవ్వడానికి పిలిచాడు, ఆత్మనివ్వడానికి పిలుస్తూ ఉన్నాడు, నిత్య జీవాన్ని తీసుకుపోవడానికి పిలిచాడు. వచ్చిన బిడ్డలు నిత్యము ఆయన సన్నిధిలో కనబడి బిడ్డలుగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని మన జీవితాలలో ఫలించి అభివృద్ధిలోకి వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.